అగ్రికల్చర్ రంగంలో యంత్రాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ పనులను సులభతరం చేయడంలో ట్రాక్టర్లది కీలక పాత్ర. అందుకే చిన్న, సన్నకారు రైతులు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సాగులో వచ్చే మార్పులకు అనుగుణంగా పలు కంపెనీలు మినీ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు చేయలేని పనులను మైక్రో రోబోటిక్ ట్రాక్టర్ చేస్తుంది అంటున్నాడు ఎక్స్ మిషన్స్ ఫౌండర్ త్రివిక్రమ్. మరి అదెలా పనిచేస్తుందో అతని మాటల్లోనే విందాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఇక్రీసాట్ వ్యవసాయ రంగంలో అధునాతన టెక్నాలజీని ఇప్పటికే రూపొందిస్తుంది. ఆ భాగంలోనే మరో నూతన అడుగులకు వివిధ బయట నుంచి వస్తున్న ప్రైవేట్ కంపెనీలకు తోడ్పాటును అందిస్తుంది. దానిలో భాగంగానే ఎక్స్ మిషన్స్ అని చెప్పి మైక్రో ట్రాక్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ పెద్ద పెద్ద ట్రాక్టర్లు వెళ్ళలేని ప్రదేశానికి కూడా ఈ మైక్రో ట్రాక్టర్ ఏదైతే ఉందో దాన్ని పంపించి వ్యవసాయాన్ని సులభతరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ మైక్రో ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఎక్స్ మిషన్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆ యువకుడైతే మన దగ్గర ఉన్నారు. త్రివిక్రమ్ మనతో ఉన్నాడు. ఒకసారి ఆ మైక్రో ట్రాక్టర్ గురించి వివరాలను అడిగి తెలుసుకుందాం. త్రివిక్రమ్ గారు, ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పూర్తి వివరాలు? మాది ఎక్స్ మిషన్స్ అనే ఒక రోబోటిక్స్ కంపెనీ అండి, హైదరాబాద్లో ఉంటుంది. మేము రైతులకి పనులు సులువుగా చేసుకోవడానికి, ఎక్కువ మనిషి పైన డిపెండెన్సీ అనేది తక్కువ చేస్తూ వాళ్ళ పనులు మెట్ట పొలాల్లో ఈజీగా చేసుకోవడానికి ఒక ఎక్విప్మెంట్ అనేది తయారు చేసామండి. అది యాక్చువల్గా ఒక రోబోటిక్ ఐటమ్, కానీ మనకి ఈజీగా అర్థం అవడం కోసం దాన్ని మైక్రో ట్రాక్టర్ అని పిలుస్తున్నామండి. ఇది ఏంటంటే పెద్ద ట్రాక్టర్కి ఎలాగైతే రకరకాల అటాచ్మెంట్స్ వచ్చి రకరకాల యాక్టివిటీ చేసుకోవచ్చో, అలాగే మా ప్రోడక్ట్ కూడా ఎక్స్ మిషన్స్ రోబోట్ కూడా రకరకాల అటాచ్మెంట్స్ దాంతోపాటు వస్తాయి. ఎక్కడైతే కెమికల్ ఎక్కువ మనిషి ద్వారా కొడితే ఎక్కువ ఎక్కడైతే జరుగుతుందో, కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అనేది ఏవైతే స్ప్రే పిచికారీ జరుగుతుందో అటువంటివన్నీ కూడా దీన్ని వాడడం వల్ల చాలా తక్కువ ఇబ్బందితోటి చేసుకోవచ్చు అన్నమాట. పైగా రైతులకి ఎక్కువ ప్రధాన సమస్య రెండు ఉంటాయండి. ఒకటి పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడము, రెండోది కలుపు తీసుకోవడము. ఈ రెండిటికి మా దగ్గర 5-6 రకాల అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయండి. రైతులు ఏదైతే పంట వేశారో అక్కడున్న సాలల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, మొక్క ఎత్తు ఎంతైతే ఉంటుందో దాని తగినట్టుగా ఒక్కొక్క అటాచ్మెంటు స్ప్రే చేసుకోవడానికి, ఒక్కొక్క అటాచ్మెంటు కలుపు తీసుకోవడానికి ఉంటుందండి. రెండోది గడ్డి కట్ చేసే ఎక్విప్మెంట్. గడ్డి కట్ చేసేది ఏంటంటే, ఏవైతే పంటల్లో వేరు నేలకి చాలా దగ్గరగా ఉంటుందో అటువంటి చోట రోటావేటర్ కానీ పెద్ద ట్రాక్టర్ కానీ వాడడం వల్ల వేరు డ్యామేజ్ అయ్యి కట్ అయ్యి దానికి ఇబ్బంది జరుగుతుందో అటువంటి చోట ఈ బ్రష్ కట్టర్ అటాచ్మెంట్ పెట్టుకుని నేలపైన 1/2 ఇంచు నుంచి 4 ఇంచుల దాకా కట్ చేసుకుంటూ గడ్డి అనేది పోతుందండి. దాని తర్వాత వచ్చేది గొర్రు గొంతుక. పత్తి లాంటి పంటల్లో మీరు నీట్గా ఆ చిన్న గ్యాపుల్లో ఈ గొర్రు గొంతుక ఇదే రోబోట్ పెట్టుకుని చేసుకోవచ్చు. తర్వాత స్ప్రేయింగ్, చిల్లీ కానీ కాటన్ కానీ తోటల్లో కానీ పొడుగు పెరిగిన పంటలు కానీ పొట్టిగా ఉన్న పంటలు కానీ వాటన్నిటిలో కూడా సమాంతరంగా స్ప్రే చేసుకోవడానికి కూడా అటాచ్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ రోబోట్ అంతా కూడా బ్యాటరీ తోటి పనిచేస్తుంది. అంటే ఖర్చు తక్కువ. ఒక ఎకరానికి దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు మాత్రమే ఖర్చు పడుతుంది. అలాగే దీనివల్ల మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఇందులో తిరిగేవి తక్కువ ఉండడం మూలాన ఇరిగిపోయే ఐటమ్స్, ఎక్కువ మెయింటెనెన్స్ ఉండాల్సిన ఐటమ్స్ అనేవి కూడా తక్కువ ఉండడం మూలాన అదొక వేరే అడ్వాంటేజ్. ఈ ఎక్విప్మెంట్ వాడడానికి 2 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటి ఎంట్రీ వర్షన్ రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేసే విధంగా ఉంటుంది. ఎవరైతే లేడీస్ ఉన్నా, లేకపోతే కొంచెం ఏజ్డ్ ఫార్మర్స్ ఉన్నా, అలాగే యంగర్ ఫార్మర్స్ ఉన్నా సరే దీన్ని సులువుగా 10 నిమిషాల ట్రైనింగ్ తోటి రిమోట్ తోటి డ్రైవ్ చేసేటట్టు చేసేది ఒక పద్ధతి అండి. మోర్ అడ్వాన్స్డ్ వర్షన్, చదువుకున్న యువత అగ్రికల్చర్లోకి రావాలి అంటే యాప్ ద్వారా ఒకసారి పొలం మ్యాప్ చేసి పెట్టేస్తే 2 బటన్లు నొక్కితే ఆటోమేటిక్గా అది వెళ్ళి కలుపు తీయడము, స్ప్రే కొట్టడం, విత్తనాలు నాటడం అనేది చాలా నిక్కచ్చిగా కరెక్ట్గా చేసే, సరైన లోతు సరైన స్పేసింగ్ తోటి చేయగలుగుతుందండి. ఎప్పుడు ఈ మిషన్ ఎక్స్ మిషన్కి బీజం ఎప్పుడు పడింది, ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది, అలాగే ఫార్మర్స్కి ఎప్పటి నుంచి వ్యవసాయ పొలాల్లోకి ఈ మిషన్ పనిచేస్తాను? సార్, ఈ కంపెనీ మేము 2017లో మొదలుపెట్టామండి. అప్పుడు మాది చాలా చిన్న టీము.
ముగ్గురమే ఉండేవాళ్ళము. దగ్గర దగ్గర 6-7 సంవత్సరాలు దీనిపైన చాలంత వర్క్ పెట్టి ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసిన తర్వాత మురుగప్ప గ్రూప్ ఏవైతే గ్రోమోర్ స్టోర్స్, కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఉన్నారో వాళ్ళు కొంత డబ్బు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చినాక ప్రోడక్ట్ని మరింత అభివృద్ధి చేసి దాన్ని ఆల్రెడీ కర్ణాటకలో, హర్యానాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రకరకాల రైతుల దగ్గర ఈ ప్రోడక్ట్ అనేది పోయిన సీజన్ ఇచ్చి దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఫీడ్బ్యాక్ని యూస్ చేసి ప్రోడక్ట్లో మరింత ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చి ఈ సీజన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్ అనేది ఈ మెట్ట పొలాలకి ఏపీ, తెలంగాణ అండ్ సౌత్ ఏరియా మొత్తంలో, సౌత్ ఇండియా మొత్తంలో లాంచ్ అనేది జరగబోతుందండి. అంటే దీని ఖర్చు, అంటే ఒక మెషిన్ తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది, అదేవిధంగా మీరు రైతులకి అద్దెకి ఇవ్వడం అలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అసలు ఇవి ఎంత ఖర్చు అవుతుంది మొత్తంగా? దీన్ని సార్, ఈ ప్రోడక్ట్ మా ఉద్దేశం ఎంత తక్కువ చేయాలంటే అంత తక్కువ చేసే ఉద్దేశం అండి. ఇప్పుడున్న తయారీ చేసే ఖర్చు ఎక్కువ ఉండడం మూలాన దగ్గర దగ్గర 3 నుంచి 3.5 లక్షల రూపాయలు రోబోట్ ఖర్చు అవుతుందండి. అయితే ఈ ఖర్చుని ఈజీగా అఫోర్డబిలిటీ తీసుకురావడం కోసము బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించే పనిలో కూడా దానికి సంబంధించిన సబ్సిడీ, ఫైనాన్సింగ్ యాక్టివిటీ చేయడానికి వర్క్ అనేది జరుగుతుందండి. రెంటల్ ఏంటంటే ఫర్టిలైజర్ షాప్స్ కానీ ఎవరైతే చదువుకున్న యువత, చదువు ఆపేసిన యువత ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి బ్యాంక్ లోన్ ద్వారా దీన్ని ఇప్పించి వాళ్ళు లోకల్లో ఈ రెంటల్ సర్వీస్ అనేది కూడా ఇవ్వగలిగే విధంగా కూడా మేము బ్యాక్ ఎండ్లో వర్క్ అనేది జరుగుతుందండి. చిన్న కమతాలకి సూట్ అయ్యే ఎక్విప్మెంట్ అనేది పెద్దగా మార్కెట్లో లేవండి. ఏదైనా మీకు పెద్ద ట్రాక్టర్ అయినా ఉంటుంది, లేదా బాగా వైబ్రేషన్ వచ్చి బాగా ఇబ్బందితో కూడిన ఆపరేషన్ ఉండే ఇంటర్ కల్టివేషన్ లాంటి ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి. ఈ రెండిటి మధ్యలో ఒక స్కోప్, ఒక సరైన మన సైజు, మన పొలం సైజులకి ఏదైతే ఐటమ్ బాగుంటుందో దాన్ని తయారు చేసే ఉద్దేశం నుంచి ఈ ఐడియా అనేది స్టార్ట్ అయిందండి. అంటే ఈ మిషన్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసే క్రమంలో తొలిత ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఒకసారి సక్సెస్ అయిందా? దీన్ని ఎలా ఫౌండింగ్ పడింది? సార్, ఇది చాలంత ఇబ్బందితోటి కూడుకున్న మేము 6 నెలలు అయిపోతుంది అనుకున్నది ఇప్పటికి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అయిందండి. చాలంత ఒకసారి చేస్తే ఇది అయిపోయే టైపు ప్రోడక్ట్ కాదు. ప్రతి సీజన్ పెట్టాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాని నుంచి పర్ఫెక్ట్గా అయ్యే విధంగా చేయడానికి కొంత టైం అనేది పట్టిందండి. పైగా మాకు స్టార్టింగ్లో కూడా దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పెద్దగా ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే దీని నుంచి డబ్బు పెడితే వస్తుందో లేదో అనే ఒక భయమే ఎక్కువ ఇన్వెస్టర్లు కానీ లేకపోతే డబ్బు రావడానికి. ఇట్లాంటి టైంలో మాకు IIIT హైదరాబాదు, ISB హైదరాబాదు, ఇక్రిసాట్ లాంటి సంస్థలు మాకు సపోర్ట్ ఇచ్చి కొంత డబ్బు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఇది ఇన్ని రోజులు మేము దీనిపైన ఫోకస్డ్గా వర్క్ చేయడానికి వాళ్ళ చాలంత సహాయంతో ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు డెవలప్ అయ్యి ఒక సీజన్ మార్కెట్లో లాంచ్ చేసి దాని నుంచి వచ్చిన ఇంప్రూవ్మెంట్లన్నీ మళ్ళీ దీంట్లో జోడించి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్లోకి తీసుకొచ్చే స్టేజ్కి అనేది వచ్చిందండి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఈ పంటల ఉత్పత్తిలో ఎక్కువ పండించాలనే క్రమంలో ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడుతున్నారు. దాన్ని తగ్గించే దిశగా ఈ ఎక్స్మిషన్స్ పరిశ్రమ అయితే అడుగులు వేస్తుందని చెప్పి ఫౌండర్ త్రివిక్రమ్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ మిషన్ ఏదైతే ఉందో దానిని మాత్రం తొలిత ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే రన్ చేస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా ఇక్రిసాట్ నుంచి.